మండల ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను మీ చేర్యాల ఎస్ఐ గూడ అపూర్వారెడ్డి. నేను ఒక 3 పాయింట్ల గురించి చెప్దాం అనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, ఇప్పుడు ఈరోజే మనకి 10th ఫలితాలు విడుదలయ్యాయి. ఈ 10th ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మీరు అనుకున్న మార్క్స్ రాని విద్యార్థులు కానీ, ఏదైనా సబ్జెక్ట్స్ పోయిన విద్యార్థులు కానివ్వండి, ఈ మార్క్స్ అనేవి అవి మనసులో పెట్టుకొని, అంటే నా సబ్జెక్ట్ పోయింది, నెక్స్ట్ నా భవిష్యత్తు ఎట్లా అని చెప్పేసి ఆలోచించే విద్యార్థులకి ఇప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ చూస్తుంటాము. మనము అంటే చదువు అనేది ఇంపార్టెంట్, కాకపోతే అదే ముఖ్యం అనేది కాదు. అంటే ఇప్పుడు ఒకవేళ మన సబ్జెక్ట్ ఏదైనా పోయినా, మనం అనుకున్నన్ని మార్కులు రాకపోయినా కూడా అది మనసుకు తీసుకొని మనం ఇంకేదో ఆలోచనలకి పోయి మన ప్రాణం మీదకి తీసుకునే దాని బదులు, సరే ఇది గడిచింది, తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, నెక్స్ట్ నా గోల్ ఏంటిదని చెప్పేసి మీరు దాని గురించి ఆలోచించండి. ఎంతోమంది మనం చాలా మందిని ఆదర్శంగా తీసుకుంటాము. వాళ్ళు ఒకప్పుడు అసలు వాళ్ళకి చదువుకోవడానికి ఫెసిలిటీ లేదు. అట్లాంటిది ఈరోజు మన దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఈ 10th అనేది ఇక్కడికే మన లైఫ్ ఎండ్ కాదు, ఇంకా దీని తర్వాతనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న విషయం మనసులో పెట్టుకొని, మనం ఎన్ని రోజులు చదివించిన తల్లిదండ్రుల్ని మనసులో పెట్టుకొని మీరు నెక్స్ట్ ముందడుగు వేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సమ్మర్ హాలిడేస్ అంటే ఇప్పుడు మనకి పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. సో తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒక చిన్న నిఘా పెట్టి ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అని చెప్పి పిల్లలు మధ్యాహ్నం పూట చల్లగా బాయిల దగ్గర, చెరువుల దగ్గర చల్లగా ఉంటుందని చెప్పేసి ఈతకి వెళ్తారు. సో ఆ బాయిల దగ్గర అంటే అది మనకి సేఫ్, అది ప్రమాదకరం. మేము ఆల్మోస్ట్ అన్ని బాయిల దగ్గర కూడా మేము ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది, ఇక్కడికి వస్తే ప్రమాదం అని చెప్పేసి. సో ఒకవేళ చెరువులోకి వెళ్ళింది అనుకోండి, ఆ చెరువు ఎంత లోతున్నది మనకు తెలియదు. తర్వాత అక్కడ గుంతలు ఉంటాయి, అక్కడక్కడ గుంతలు ఉంటాయి. మనకి ఎంత ఈత వచ్చినా కూడా మనం ఒక పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు మనల్ని మనం కాపాడుకునే సిచ్యువేషన్లో ఉండము. సో ఇటువంటి అంటే ఈతలకి సరదాల కోసం ఫ్రెండ్స్ అందరు కలిసి ఇట్లా సరదాల కోసం వెళ్ళి ఇప్పుడు ప్రాణాలు తీసుకొని చాలా మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాము. సో అట్లాంటివి చేయకూడదు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళ ఇంట్లో ఉండి ఫోన్లు చూస్తూ ఉంటారు. సో ఆ ఫోన్స్లలో కూడా ఎవరితో మాట్లాడుతున్నారు, లేకపోతే ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు, బయట ఫ్రెండ్స్తో వెళ్ళి ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒక చిన్న నిఘా అనేది పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లగాడు తర్వాత ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత అతను మంచి దారిలో వెళ్ళాలన్నా చెడు దారిలో వెళ్ళాలన్నా కూడా ఇంటి నుండే మొదలవుతుంది. తల్లిదండ్రులు కనుక వాళ్ళని బాధ్యతగా చూసుకుంటూ ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అలాగే మంచి దారిలోనే వెళ్తారు. సో తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ పిల్లల బాధ్యత అనేది 100% తీసుకోండి. వాళ్ళతో రోజు ఒక 10 నిమిషాలైనా కూర్చొని మాట్లాడండి. ఇంకొకటి మూడో విషయం ఏంటంటే, సో వీలైతే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ అనేవి ఏర్పాటు చేసుకోండి. ఒక సీసీ కెమెరా మనకి 100 మంది వ్యక్తులతో సమానం. ఒక వ్యక్తి ఒకవేళ మన ఇంటికి వచ్చి ఏమైనా దొంగతనం చేయాలనే ఉద్దేశం వాడి మనసులో ఉన్నా కూడా సీసీ కెమెరా చూడంగానే అరే ఇంటికి వద్దు, ఇక్కడ సీసీ కెమెరా ఉందని చెప్పేసి వాడు వెనకడుగు వేసే ఛాన్స్ ఉంటుంది. సో దీని ఉద్దేశం అంటే దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాస్ అనేవి పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. సీసీ కెమెరాస్ వల్ల మనకి చాలా ఉపయోగాలు జరుగుతాయి. అలాగే ఇంకొక విషయం గురించి ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి ఎటువంటి పరిస్థితులలో బండ్లు ఇచ్చి మనం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వాళ్ళు బండ్లు తీసుకొని రోడ్ మీదకి వెళ్ళి ఇది ఒక టైంపాస్ వాళ్ళకి. సో మైనర్స్కి ఎట్టి పరిస్థితులలో కూడా మీరు బండ్లు ఇచ్చి బయటికి పంపించకండి. ఇప్పుడు మీరు చిన్న పాల ప్యాకెట్ తీసుకురా, పెరుగు ప్యాకెట్ తీసుకురా అని చెప్పి పంపిస్తారు. కాకపోతే వాళ్ళు అదే అదనంగా చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి దాన్ని ఓవర్ స్పీడింగ్లో వెళ్ళి ఇబ్బందులకి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా బండ్లు నడిపించేటప్పుడు హెల్మెట్లు అనేవి ఖచ్చితంగా ధరించాలి. హెల్మెట్ లేకపోవడం వల్ల మనం రోజు పేపర్లలో చూస్తున్నాము ఎంతమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారో. మన శరీరం మొత్తంలో తల అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. మన శరీరంలో ఎక్కడ దెబ్బ తాకినా కూడా, ఎక్కడ విరిగినా కూడా అది అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. కానీ తలకి మన బ్రెయిన్కి చిన్న ఇంజరీ అయినా కూడా మనకి బ్రతికే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా బండి మీద వెళ్ళే వాళ్ళు దయచేసి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. అలాగే కార్లలో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది ధరించాలి. ఇది మీ ప్రాణాల కోసం, మీ మంచి కోసం చెప్తున్నాను. పోలీసు వాళ్ళు ఉంటారు, ఫైన్స్ వేస్తారు అని చెప్పేసి మా గురించి మీరు పెట్టుకోకండి. మీ ఇంట్లో మీరు ఇంటి నుంచి బయటకు ఎట్లయితే వెళ్ళారో అదే సురక్షితంగా మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మా ఉద్దేశం కూడా. మీ ఇంట్లో మీకోసం మీ భార్య, పిల్లలు, అక్క చెల్లెలు అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఒక్క చిన్న విషయం మీరు మనసులో పెట్టుకొని మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం సెలవులు కాబట్టి, పిల్లలు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనం అమ్మమ్మ ఇంటికో, నానమ్మ ఇంటికో, లేకపోతే ఇంకెక్కడైనా టూర్స్కి వెళ్తూ ఉంటారు చాలామంది. సో ఇలా వెళ్ళేటప్పుడు మనం మీరు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్తున్నారు అని అంటే ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులను పెట్టుకోకండి. అది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో మనం ఎవరిని నమ్మలేని పరిస్థితి.
దొంగలు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి వాళ్ళకి చాలా మంది తాళాలు ఉన్న ఇళ్ళల్లో వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో మీరు ఎటువంటి విలువైన వస్తువులను పెట్టుకోవద్దు ఒకటి. అండ్ ఇంట్లో నుంచి మీరు తాళం వేసి బయటకి ఎక్కడికైనా టూర్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళకి కానివ్వండి, లేకపోతే పోలీస్ వాళ్ళకి కానివ్వండి ఒక సమాచారం ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విలువైన వస్తువుల్ని మనం ఇంట్లో పెట్టి వెళ్ళకండి. థ్యాంక్ యూ. మీ ఎస్ఐ అపూర్వారెడ్డి, చేర్యాల పోలీస్ స్టేషన్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.